యా, ఇందిరమ్మ ఇండ్ల డిజైన్ రెడీ. పాత డిజైన్లకు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల పాత డిజైన్లకు సమీపంలోనే కొత్త డిజైన్ ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటి నిర్మాణంలో కాంగ్రెస్ రికగ్నిషన్ కనిపించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. డిజైన్లు రూపొందించే ముందు ఈ అంశాన్ని గమనంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు అందించినట్లు సమాచారం. అయితే పాత డిజైన్ నుంచి లోగో కలర్లో స్వీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర సహకారంతో ఇండ్లు నిర్మిస్తే తాము రూపొందించిన లోగోను ఇండ్లపై తప్పనిసరిగా ఉండాలని కేంద్ర షరతు విధించింది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం ప్రభుత్వం లోగోను తయారు చేస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే గోడలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోగోలను ముద్రించాలా అన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా దయచేసి మీరు పెడుతున్నటువంటి స్కీమ్ల పేర్లు డిజైన్లు ఏవైతే ఉన్నాయో అదే ఆ స్కీమ్ సంబంధించిన దాంట్లో దయచేసి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోండి. మా అంటే కేంద్ర ప్రభుత్వ లోగో తప్పేమున్నది, తప్పేమీ లేదు కదా. సో మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్ల డిజైన్స్ కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపైన కూడా పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా తొందరలోనే ఉన్నట్టు తెలుస్తుంది. దానికి గైడ్లైన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. డిజైన్స్ గైడ్లైన్స్ అన్నిటి కూడా ప్రిపేర్ అయ్యి మరి ఆ స్కీమ్ కూడా తొందరలోనే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూడాలి మరి అది నిజంగా ఇంప్లిమెంటేషన్ మరి కేసీఆర్ లాగా చేస్తారా లేదంటే నిక్కచ్చిగా నిజాయితీగా ముందుకు పోతారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.